గీతాంజలి మళ్ళీ రాకుంటే బాగుండేది. గీతాంజలి పార్ట్ 1 కొంచెం బెటర్‌గా ఉంది. గత చిత్రంతో లింక్ చేసిన కథనంతో సినిమా రన్ అవుతుంది. ప్రతిసారి హారర్ కామెడీ వర్కౌట్ అవుతుందని చెప్పలేం. స్క్రిప్ట్‌లోని పాయింట్ అనేది డిఫరెంట్‌గా చెప్పుంటే బాగుండేది. అదే రొటీన్ స్టోరీ తిప్పి తిప్పి మళ్ళీ అదే చెప్పారు. పోనీ కామెడీకి పెద్దపీట వేశారనుకుంటే అది కూడా పేలవంగా ఉంది. అక్కడక్కడ సత్య పండించిన కామెడీ కొంచెం నవ్విస్తుంది. కానీ మిగిలిన ఆర్టిస్టులకి చోటు లేదు. గీతాంజలి మళ్ళీ రాకుండే బాగుండేది. ఎందుకంటే కొత్తదనం లేని కథతో ప్రేక్షకులకి ఇబ్బంది పెట్టడం తప్ప. ఫేమ్ ఉన్న ఆర్టిస్టుల్ని పెట్టుకున్న వాళ్ళని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియకపోవడం మైనస్ అని చెప్పాలి. ఇక గోస్ట్ విషయానికి వస్తే భయం అనేది కామన్ గా ఉండే ఎలిమెంట్. కానీ వాటిని బఫూన్ గా చేసి ఏదో టైం పాస్ కి వాడినట్టు ఉంది. కామెడీ ఏంటంటే చనిపోయిన వ్యక్తి అస్థికుల నుండి కూడా మళ్ళీ ఆత్మ రావడం కొంచెం నమ్మలేని విధంగా ఉంది. కథ మెయిన్ గా సినిమా షూటింగ్ ఆధారంగా తీసుకుని దానికి ప్రతీకారాన్ని లింక్ పెట్టి కామెడీ జనరేట్ చేయాలనుకున్నారు. మళ్ళీ సడన్ గా కట్ చేసి క్లైమాక్స్ తో సినిమా ఎండ్ చేసిన విధానం అసంతృప్తిగా ఉంది. దెయ్యాలకి మేకప్ వేసి భయపెట్టాలనే థాట్ మరీ పేలవంగా ఉంది. నాకైతే నచ్చలేదు గైస్. సో రివ్యూ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టేల్స్.